ఏస్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. భూల్ చుక్ మాఫ్ అనేటువంటి హిందీ సినిమా మీద కొద్దో గొప్ప ప్రతిష్టాత్మకమైన సినిమా ఈ అనువాద సినిమానే. మనకు ఏఎస్ మాత్రమే ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాగా చెప్పుకోవచ్చు. ఇంకా చాలా చిన్న సినిమాలు వచ్చినా కూడా కరెక్ట్గా కంటికి ఆనేటువంటి సినిమా ఇదొక్కటే అని చెప్పాలి. 2 గంటల 36 నిమిషాల నిడివితో వచ్చినటువంటి ఈ సినిమా యూఏ సర్టిఫికేట్ తెచ్చుకుంది. 23 మే 2023 శుక్రవారం రోజు 23 మే 2025న ఈ రోజున ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో మరి హీరోగా మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి, మరి క్యారెక్టర్ పేరు వచ్చేసి బోల్ట్ కాశీ, అట్లాగే రుక్మిణి వసంత్ వచ్చి రుక్కుగా, యోగిబాబు వచ్చేసి ఇతని పేరు సినిమాలో క్యారెక్టరు జ్ఞానానందం అని యోగిబాబు పేరు ఉంటుంది. అట్లాగే ఈ సినిమాలో పృథ్వీ ఇప్పుడు పేరు మార్చుకున్నాడు, బబ్లు. అతని క్యారెక్టర్ పేరు వచ్చేసి రాజాదురై, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. అట్లాగే దివ్యా పిల్లై వచ్చేసి ఈమె క్యారెక్టర్ పేరు వచ్చి కల్పన, ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా చక్కగా చేసింది ఆమె. అట్లాగే అవినాష్ నటించినటువంటి ఈ సినిమాలో మరి డైరెక్టర్ వచ్చి అరుముగా కుమార్ డైరెక్టరు, ప్రొడ్యూసరు, రైటరు. అట్లాగే జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ చేసినటువంటి ఈ సినిమాకి కరణ్ బి రావత్ సినిమాటోగ్రఫీ అందించగా, ఫెన్నీ ఒలివర్ ఎడిటర్గా వ్యవహరించగా, దినేష్ సుబ్బరాయన్ ఈ సినిమాకి యాక్షన్ డైరెక్టర్గా చేసినటువంటి సినిమా తీరుతెన్నులేందో చూద్దాం. ఈ మధ్య దింగడం అనే మాటని మింగడం అని చెప్పి వాడుతున్నారు. ఈ సినిమాలో ఊరికే నన్ను మింగకు అని, నువ్వేంట్రా ఊరికే మింగుతున్నావు అని 2 సార్లు డైలాగ్ అనిపించారు. దింగడం అనే పదాన్ని మింగడం అనేది చాలా రెగ్యులర్ తెలుగు సినిమాలో కూడా కనబడుతుంది, డబ్బింగ్ సినిమాలో కూడా కనబడింది ఇది. ఇక విజయ్ సేతుపతి ఈ సినిమాలో స్లిమ్గా లవర్ బాయ్గా కనిపించడం ఒక విశేషం. మనకి ఈ సప్తసాగరులు దాటి అనే సినిమాలో 2 పార్ట్స్లో కూడా ఎంతో అలరించినటువంటి సన్నటి బ్యూటీ రుక్మిణి వసంత్. చాలా బాగుంటుంది ఫిజిక్. సో ఆమె రుక్కు పాత్రలో అద్భుతంగా రాణించింది ఈ సినిమాలో. ఈ అమ్మాయి ఒక పోలీసు ఇన్స్పెక్టర్ స్టెప్ డాక్టర్గా కనబడుతుంది ఇందులో. అయితే స్టెప్ డాక్టర్ వచ్చినప్పుడు అతను చెడ్డీ మీద కూర్చొని చాలా అసభ్యకరంగా కూర్చొని ఉంటాడు. ఆ తర్వాత అతను తెలుస్తుంది ఆమెను కూడా అనుభవించాలనుకుంటున్న దుర్మార్గుడు అతను అని తర్వాత తెలుస్తుంది. అంతకుముందు ఓపెనింగ్గా ఒక వేరే అమ్మాయిది వీడియో ఉంటే ఆమెకు రోజు ఇంటికి వచ్చి వేసుకుంటూ ఉంటాడు. నా వీడియో డిలీట్ చేస్తానన్నావు కదా సార్ అంటే, లేదు నువ్వు రోజు రావాల్సిందే నా దగ్గరికి అని చెప్పి ఒక వేష్యలాగా వాడుకుంటుంటాడు. ఆమె ఈమె ముందే ఆమెను వేస్తూ ఉంటే బయటికి పంపించమని అంటే, నువ్వు 2 గంటలు బయట తిరిగిరా అంటాడు. ఇదంతా ఎదురు ఉండి గమనిస్తున్నటువంటి విజయ్ సేతుపతి తన వెంట పడుతున్నాడు అనుకుంటే ఉండేది ఎదురు ఇల్లే అని తర్వాత తెలిసి అలా రుక్కు పరిచయం అవుతుంది ఇతనికి. ఎక్కడి నుంచో వస్తాడు వాళ్ళ ఫ్రెండ్ అనుకొని యోగిబాబు ఇతనికి ఆశ్రయం కల్పించిన తర్వాత అతని ఫ్రెండ్ కాదని క్లైమాక్స్లో తెలిస్తే నవ్వొస్తుంది. అందంతో పని లేకుండా విజయ్ సేతుపతి ఈ సినిమాలో గ్లామర్ బాయ్గా యంగ్గా కనిపించేటువంటి ఆ గెటప్ ఆకట్టుకునే విధంగా అనిపిస్తుంది మనకి. అంటే జనరల్లీ హెవీ పర్సనాలిటీతో తండ్రి పాత్రలోగా కనపడేటువంటి అతను, అంటే మనకు ఆల్రెడీ తెలుగు సినిమాలో మనకు కనిపించాడు కదా ఒక తండ్రి పాత్రలో. అది సూపర్ హిట్ అయిన సినిమా ఉంది కదా, తేజ్ వాళ్ళ సినిమా. సో అట్లాంటి సినిమాల్లో ఫాదర్ పాత్రలు వేసినటువంటి ఇతను, ఉపేన్ లాంటి సినిమాలో నటించినటువంటి ఇతను మరి సినిమాలో లవర్ బాయ్గా కనిపించడం ఒక వింత అయితే, రుక్మిణి వసంత్ పక్కన రాణించడం మరో వింత. పాటలు కూడా బాగున్నాయి. ఎండ్ టైటిల్స్లో మనకి మొత్తం మేకింగ్ షాట్స్ చూపిస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది మనకి. ముఖ్యంగా బబ్లు అంటే యానిమల్ సినిమా ద్వారా హిందీ రంగంలోకి అడుగుపెట్టి ఈ మధ్య రెగ్యులర్గా తమిళ్ తెలుగు సినిమాలో విలన్గా చేస్తున్న ఒకప్పటి రుక్కుమిని అనే పాటలో డ్యాన్స్ చేసిన పృథ్వీ బబ్లు పేరుతో మరి చేసినటువంటి క్యారెక్టర్. ఆ మధ్య రవిబాబు ఒక సినిమాలో ఇతను చేశాడు, మన సినిమాకి శ్రీ విష్ణు హీరోగా చేసిన సినిమాలో రవిబాబు చేసిన ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ను కొంచెం పోలి ఉంటుంది సినిమా క్యారెక్టర్. సో ఏస్ అంటే మనం జనరలీ ఆసు అంటాం, ఆసు ముక్కు వచ్చిందిరా అంటాం. సో అటువంటి జూదం మీద అతను కొంత సినిమా తీసుకొని దాని మీద ఆ జూదంని మనకు చూపిస్తూ చేసినది ఇది.
దొంగతనాన్ని, జూదాన్ని గ్లోరిఫై చేసి చూపించిన విధానం మాత్రం మనకి ఎక్కడో కాలుతుంది. అంటే ఈ సినిమాలో హీరో జూదరి, ఆ తర్వాత దొంగ. సో ఇట్లాంటి పనులు చేసి లాస్ట్కు ఆ అమ్మాయి టార్గెట్ రీచ్ కావడానికి, గర్ల్ ఫ్రెండ్ టార్గెట్ రీచ్ కావడానికి రిగ్లు అంటారు అక్కడ అమౌంట్, వేరే దేశంలో కథ. సో ఆ రిగెట్స్ కోసము అతను ఏం చేస్తాడంటే 10,000 రిగెట్స్ అంటే కొన్ని లక్షలు, మన దేశం గారిలో కొన్ని లక్షలు. ఆ కొన్ని లక్షల డ్రెస్ ఆ అమ్మాయికి ఇప్పించడం కోసం మాట ఇచ్చి, నువ్వు ఈ మంత్లీ టార్గెట్ ఎంత నీది నేను రీచ్ అయ్యేటట్టు చేస్తానని చెప్పి అప్పు అడుగుదానికి పోతే యోగిబాబు పెద్ద డబ్బుగాళ్ళోడు అనుకుంటే జ్ఞానానందం వాడు అరుక్కునేవాడు. సో తమిళ్లో ఈ సినిమా అతని క్యారెక్టర్ పేరు అరివుకా రసం, అయితే తెలుగులో అరివుకా రసన్ అయితే తెలుగులో ఈ పేరు జ్ఞానానందంగా మార్చారు. బుక్ మై షోలో అదే పెట్టారు. సో ఈ రకంగా మనకి బుక్ మై షోలో మనకి టైటిల్ కానీ ఇది ఈ రకంగా ఏస్. అయితే ఈ పోస్టర్ కూడా ఏస్ ఎట్లా ఇచ్చారంటే, పోస్టర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఏసీ పెట్టి తెలుగులో రాయలేదు, ఎస్ అని రాశారు అంతే. దాంట్లో ధర్మ అని విలను దగ్గర ఇతను గెలిస్తే మోసంతో అతను గెలుస్తాడు. అతని దగ్గర గన్ను ముద్రలు పడ్డ తీసుకొని ఇతని దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇంటర్వెల్ ముందు దొంగతనం చేస్తాడు ఆయన ఇంటర్మిషన్. ఆ ఇంటర్మిషన్ కూడా చాలా డిఫరెంట్గా ఫ్యూచర్లో జరగబోయే ఫైట్స్ చూపిస్తూ ఇంటర్మిషన్. అంతకుముందు నువ్వు భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ చేస్తావా, కొడతావా అని అంటే కొట్టకుండా అప్పుకుంటాడు. పాస్పోర్ట్ల మీద ఇతను అప్పిస్తుంటాడు 10% వడ్డీకి. ఈయన వాళ్ళని ఈపు కాల్చడము, తర్వాత చంపేయడము, వేలు కట్టేయడము, ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తుంటాడు ధర్మ పాత్రలో అతను విలన్ బాగా సరిపోయాడు. ఇక ఎస్ఐ కథ ఏంటంటే, అతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే మొదటి భార్యతో ఉన్నటువంటి రుక్మిణి వసంత్ కూతురు ఉన్నటువంటి ఒక లేడీని చేసుకొని కూతురుని కూడా అనుభవించాలన్న ఆలోచన ఉంటాడు. అంటే వాయు వరుసలు కూడా మర్చిపోయి. సో వాడిని చంపేస్తానన్నంత కోపంతో ఈమె ఉంటుంది, ఇతన్ని ఇష్టపడుతుంది విజయ్ సేతుపతిని. తర్వాత అమ్మాయి వెయిటర్గా అట్లా పనిచేస్తూ ఉంటుంది. అక్కడ వెయిటర్ దగ్గర కూడా వేరే వాళ్ళు అసభ్యంగా మాట్లాడితే, ఇతని ఫ్రెండ్తో కల్పనతో కూడా అట్లాగే మాట్లాడితే ఇతను విజయ్ సేతుపతి వీళ్ళని కొట్టే సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఇతని మంచితనాన్ని చూసి ఇతనికి పట్ల ఆకర్షితురాలైన హీరోయిన్ ఇతనితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. తర్వాత ఇతను అక్కడ జూదంలో ఓడిపోయి ఇంకా అప్పుపడతాడు. నా కోసం ఇంకా అప్పుపడతావా అని చెప్పి ఇంటికి వచ్చినటువంటి ఆమెకి ఏమైనా తీసుకుంటావంటే నీకు దిమాక్ ఉందా అని తర్వాత తిప్పేసి వెళ్ళిపోతుంది. అయితే ఆమె ఫిజిక్ కానీ ఆ క్యారెక్టర్కి చాలా అద్భుతంగా సరిపోయింది. అంటే మంచి అమ్మాయిని చూసుకున్నాడు ఇతను అన్నంత హ్యాపీగా. ఫ్రెండ్ కల్పన కూడా ఉంటుంది. కల్పనకు యోగిబాబు అతను మన పేపర్లు అమ్ముకునేవాడు, అది చెప్పకుండా ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు. తెలుసుకున్న తర్వాత నీ కల్పనకు చెప్తాను నేను అంటే మొత్తం సహకరిస్తాడు. ఆ తర్వాత బ్యాంకు దోపిడీ చేస్తాడు. చేసినప్పుడు ఆ పృథ్వీ చేతిలోని కంట్లోనే పడతాడు ఇతను. ఆ తర్వాత పృథ్వీ మొత్తం డబ్బులు నేను ఇస్తే కవర్ చేస్తానంటే లాస్ట్ క్లైమాక్స్లో పృథ్వీ దగ్గరకి అతను ఇంటికి వచ్చే లోపు అతను డబ్బులు ఇస్తానన్న 10 గంటలకి తన ఫ్రెండ్ అయినటువంటి కల్పనను పంపించి క్లైమాక్స్లో ఇక్కడ వీళ్ళందరినీ చంపేసి అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఆ షూటింగ్ చప్పుడు తీసుకొచ్చి పోలీసులతోటి కాల్పిచ్చేసి ఆ ఇన్స్పెక్టరులే ఈ పని అంతా చేశాడు. ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడో అనుమానితుడు, తర్వాత ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడో ఆ అధికారే చంపించాడు అన్న తరఫున దొరై ఈ పని చేశాడు అని చెప్పేసి. అంటే క్యారెక్టర్ పేరు పృథ్వీ, బబ్లు క్యారెక్టర్ పేరు దొరై. సో కాబట్టి రాజా దొరై అదే పేపర్లో వచ్చేటట్టుగా చేస్తారు. అయితే ధర్మ మీద వస్తే ధర్మాన్ని లేపేస్తాడు, ఈయనని లేపేసి చివరిగా మిస్టర్ క్లీన్గా విజయ్ సేతుపతి బయటపడ్డ తర్వాత యోగిబాబు ఫ్రెండ్, నేను అసలు మా ఫ్రెండే రాలేదు, నా కళ్ళ ముందే ఉన్నాడు వాడు రీల్స్ చేస్తూ అన్నప్పుడు ఈయనెవరు అన్నప్పుడు అలా చూస్తే దాని డైరెక్టెడ్ బై అని చెప్పి ఈ డైరెక్టర్ పేరు అరుముగా కుమార్ అని చెప్పి పడడము ఒక వెరైటీగా అనిపిస్తుంది. విజయ్ సేతుపతి పర్ఫార్మెన్సు, రుక్మిణి వసంత్ గ్లామరు, ముఖ్యంగా ఆమె వెనుక్కు తిరిగినప్పుడు ఆమె నడుము అదంతా వంపు శిల్పంలాగా కనబడుతుంది మనకి. సో యోగిబాబు కూడా మంచి పాత్రలు చేస్తున్నాడు. ఈ మధ్య టూరిస్ట్ ఫ్యామిలీలో తమిళ్లో ఆకట్టుకున్నటువంటి ఇతను ఇందులో కూడా చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. చాలా బాగుంది క్యారెక్టర్, త్రూఅవుట్ క్యారెక్టర్. ఈ సినిమాకి మనకి ఏస్ అనేటి టైటిల్ కూడా మొత్తం పోస్టర్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఏస్ అని పెట్టారు. అంటే ఇట్లా మొత్తం ఏస్ అని చెప్పేసి మొత్తం పోస్టర్ మొత్తం కవర్ అయ్యే విధంగా ఫస్ట్ టైం ఇట్లా నేను చూడడము. సో అది కూడా ఇంగ్లీష్ టైటిల్ ఏస్ అని పెట్టి చేయడం వెరైటీగా అనిపించింది. విజయ్ సేతుపతి యంగ్గా ట్రిమ్గా కనిపించాడు, బాగా కనిపించాడు, స్లిమ్గా కూడా ఉన్నాడు. సో అతను యాక్టర్లు అందరూ బబ్లుతో సహా అందరూ రాణించడంతో సినిమా బాగా అనిపించింది. సో ఓవరాల్గా ఈ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంది. తెలుగు సినిమా నటుల మీద కూడా డైలాగ్ పెట్టారు. సో అవన్నీ కూడా ఆకట్టుకునే విధంగా మన తెలుగు ప్రేక్షకులకు అనుభవింపుగా కొన్ని లాస్ట్ డైలాగ్ ఒకటి సినిమా నటుల మీద ఉంది. ఓవరాల్గా సంభాషణలు బాగున్నాయి, పిక్చరైజేషన్ బాగుంది, లొకేషన్స్ ఎక్కడో ఫారెన్ లొకేషన్స్ కాబట్టి నీట్గా చాలా చక్కగా తీసుకున్నారు.
కుమార్ మంచి డైరెక్షన్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. మ్యూజిక్ కూడా దీనికి తగ్గట్టుగా ఉండి ఎండ్ టైటిల్స్ వరకు మనకు ఆకర్షితంగా చూసేటువంటి విధంగా ఉన్న సినిమా ఎస్. లాస్ట్లో జూదంలో ఓడిపోయి దొంగతనం చేసి ఇతను ఏ రకంగా సంపాదించాడు, ఆ తర్వాత ఏ రకంగా దొంగతనంలోంచి ట్రిక్కీగా బయటపడ్డాడు అన్నది కథ. సో ఈమె స్టెప్ డాక్టర్కి ఇల్లు ఇవ్వడానికి డబ్బు బేరం పెట్టినటువంటి దుర్మార్గుడుగా బబ్లు ప్రాణప్రతిష్ఠ చేశాడు ఆ క్యారెక్టర్కి. సో అది విషయం. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5. నిర్మాణ విలువలు బాగుండి విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్, ముఖ్యంగా రుక్మిణి వసంత్, గ్లామరు, యోగిబాబు పర్ఫార్మెన్స్ ఇవన్నీ ఆకట్టుకునే విధంగా ఉన్న సినిమాలో మంచి కన్నా చెడు బోధించేది ఎక్కువ ఉంది. కాబట్టి అది కొంచెం పంటి కింద రాయిలాగా అనిపించినా కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా అవన్నీ ఇంకా సామాజిక బాధ్యతలు ఇవన్నీ పక్కన పెడితే, తోలు తొక్క ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే మాత్రం బాగా అనిపిస్తుంది. గ్లామర్ సైడ్ ఎక్కువ ఎక్స్పోజింగ్ అలాంటివి ఏం లేకుండా నీట్గా చేసినటువంటి ఈ సినిమా ప్రయత్నంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. 2 గంటల పైన అంటే దాదాపు 36 నిమిషాల నిడివి పైన ఉన్నటువంటి ఈ సినిమా, 2 గంటల 36 నిమిషాల నిడివి ఉన్న సినిమా ఈ నేడు 23 మేన రిలీజ్ అయినట్టు మంచి సరైన పోటీ లేక యాక్చువల్లీ జూన్ 1న మరి పరిస్థితి ఏమవుతుందో, మరి థియేటర్లు బంద్ అవుతాయో లేదో అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పెద్ద సినిమాలన్నీ జంకుతున్నటువంటి సమయంలో ఈ సినిమా విడుదలైంది. మరి ఈ పోటీ లేని తత్వం ఈ భారీ చిత్రానికి అంటే భారీగానే ఉంది. సినిమా బాగానే తీశారు. సో ఎంతవరకు అట్రాక్ట్ అవుతారో చూడాలి జనాలు. 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. మన ఎటువంటి సామాజిక బాధ్యతలు, తర్వాత మంచి చెడు నేర్పుతుందా ఇలాంటివి పక్కన పెట్టి చూస్తే మాత్రం ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రం బాగా తీశారు సినిమాని. అంతే నేను చెప్పదలుచుకుంది. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరణ విమానాలు ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం మీరు. నమస్తే, జై హింద్.